హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హాలోకాస్ట్ తమిళ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అంటే మీకు సింప్లీ సౌత్ ఓటీటీలో అయితే ఉంటుంది భయ్య, బట్ మనకు అది అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 31 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అయిన జెనీ అనే అమ్మాయి అయితే కేరళలో ఉన్న ఒక రిమోట్ హౌస్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. తన హారర్ స్క్రిప్ట్ అయితే ఫినిష్ చేద్దామని చెప్పేసి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్ట్రేంజ్ కోఇన్సిడెన్సెస్ అయితే జరగడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ కోఇన్సిడెన్సెస్ ఏంటన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. హారర్ స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా జంప్ స్కేర్స్ అయితే ఏమీ లేవు, చాలా రొటీన్ గా అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం తీసుకున్న కాన్సెప్ట్ అయితే కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న హారర్ థీమ్ లోకి ఫిక్షన్ అనేదాన్ని అండ్ ఆ సూపర్ న్యాచురల్ రియాలిటీ అన్నదాన్ని చాలా బాగా బ్లెండ్ చేస్తారనమాట. కాన్సెప్ట్ వైజ్ అయితే కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. కొంచెం స్లో బర్న్ చిల్స్ అయితే ఉంటాయి భయ్య. లైక్ జంప్ స్కేర్ లాంటివి కాకుండా సైకలాజికల్ టెన్షన్, సైకలాజికల్ హారర్ అయితే ట్రై చేస్తారు. వాటి పరంగా ఒకటి రెండు సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ సౌండ్ డిజైన్ గానీ, క్రీప్ అట్మాస్ఫియర్ గానీ, ఆ సెటప్స్ కానీ ఇవన్నీ బాగానే అనిపించాయి. ఆ యునిక్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఇమాజినేషన్ టు రియల్ హారర్ స్టైల్ అన్నది. అంటే ఒకవేళ మనం అనుకున్నది కనుక నిజంగా జరిగితే ఏమవుతుంది అన్న సెటప్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారనమాట. ఇంకా అన్నెసెసరీ సాంగ్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు భయ్య. చాలా క్లీన్ నరేషన్ అయితే ఉంటుంది ఫోకస్డ్ వేలో. అది కొంచెం పర్లేదు అనిపించింది. నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. మెయిన్ గా జంప్ స్కేర్స్ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటే అలాంటివి అయితే ఏమి ఉండవు భయ్య. హారర్ సినిమా అయినప్పటికీ కూడా చాలా ఫ్లాట్ గానే వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. ఇంకా సీజే ఎలిమెంట్స్ అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపిస్తుంది. చాలా వీక్ ఉంటుంది అనమాట. మాస్ కమర్షియల్ హారర్ మూవీస్ కోసం చూస్తున్నట్లయితే ఇదైతే మీకు వర్కౌట్ అవ్వదు భయ్య. ఇది ఒక సైకలాజికల్ హారర్ టైప్ లో అయితే ఉంటుంది. అందుకే నాకు ఫుల్ గా అయితే వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటా, ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.